ఇంకా ఆశీర్వదిస్తాడు, దేవుని యొక్క మాటలు చెబుతున్నారనేది మర్చిపోయి కూర్చున్న ఈ యువకులు కానీ ముసలోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ఎవరన్నా కానీ, అవునా? మరి పోయారంటే అంతేగా, దేవుళ్ళు దయం లేదు, ముందు మనం ప్రాణం కావాలనేగా పరిగెత్తింది. అర్థమవుతుందా? అలాగే మీరు ఈ చదువు అనేటువంటి దాన్ని అర్థం కాలేదని కాదు, వెంటనే మాస్టర్ని అడగాలి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, కొన్ని తెలుసు సబ్జెక్ట్స్ చెప్తా ఉంటాడు. అలాంటి వాళ్ళని కనుక్కొని తెలుసుకుంటే మీరు ఉన్నత స్థితికి, ఉచ్చ స్థితికి, గొప్ప స్థితికి పోగలరు. మరి అలా కాకుండా భయపడి నేను చదవలేను, నాకు చదువు రాదు, నేను ముద్దోడిని అనేటువంటి దేవుడు అనేది లేకుండా ఏ విధంగా దేవుడు అని కూర్చున్న దేవాలయంలో వీళ్ళందరూ ఏ విధంగా బయటికి పరిగెత్తారో ఆ విధంగా మీరు పోతే ఇక మీకు దేవుని యొక్క శక్తి ఉండదు, దేవుని యొక్క భక్తి ఉండదు. ఏంటి మీలో పటుత్వం, పట్టుదల, గట్టిదనం, ఏంటి ఒక నిర్ణీతమైనటువంటి ధ్యేయం లేనట్టి. కాబట్టి మీరు చదవాలంటే ఆ దేవాలయంలో వాడు వచ్చి నుంచున్నాడు లేదో అందరూ పరిగెత్తినట్టు కాకుండా చివరికి ఏమన్నాడంట, ఆ కిటికీల నుంచి చూస్తున్నారు పరిగెత్తిన వాళ్ళంతా, అయ్యా ఇది దసరా కదా, దసరా నేను వేషం వేసుకున్నాను, అందుకని చినుకులు పడుతుంటే రంగు పోతాను వచ్చాను అయ్యా ఎడకన్నా. ఎవరందే?